చేసి భోజనం ఏం చేస్తే ఆయన తృప్తిపరచాలి. సో ఇవన్నీ చేసి రంగం సిద్ధం చేస్తారు. ఇక్కడ భోజనం సరే, ఈ లోపల అక్కడ ముద్రగడ అదే ఆయన ఆహ్వానం పంపించారు, మా ఇంటికి విందుకు రండి లేకపోతే అల్పాహారం తీసుకోండి అని. నిజమే కదా, ఇప్పుడు వస్తానని చెప్పారు, వస్తానంటే రండి అని పిలిచారు, పిలిచిన తర్వాత వెళ్ళలేదు. సో హూ ప్రివెంటెడ్ పవన్, హూ అబ్స్ట్రక్టెడ్ పవన్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది కదా. హూ ఎవర్ ప్రివెంటెడ్, మీరు ఎందుకు ఒబ్లైజ్ చేశారు? మీరు పార్టీలో చేర్చుకున్నా చేర్చుకోకపోయినా మీరు వెళ్ళి హలో చెప్పి రావాల్సింది కదా. మీ ఓవరాల్ గేమ్ ప్లాన్, మీ ఓవరాల్ సోషల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్లో మీరు ఆయనకు వస్తానని చెప్పి మీరే కబురు పంపించి మీరే హడావుడి చేయించి ఆ తర్వాత సందేహాలు వస్తే కూడా శ్రీనివాస్ 1-4 సార్లు చెప్తూ వచ్చారు. అలాంటప్పుడు మీరు దాన్ని చాలా అర్ధంతరంగా ముగించారు. ఇప్పుడు ఆయన దాంతో ఆగ్రహంతో కుపితుడై అక్కడ ఆయన మీరు 3 రోజులు కాదు 4 రోజులు మకాం వేసి ఆయన అక్కడే మకాం వేస్తానంటున్నాడు ఇప్పుడు ఇంకా. అవును. కాబట్టి నా ఉద్దేశంలో ఆయన ఈవెన్ ముద్రగడ ఇంటికి కూడా వెళ్ళి ఒకసారి భోజనం చేస్తే ఉభయతారకంగా ఉంటుందేమో. ఒకటి అది ఇంకా అవకాశం ఉండదు కదా సార్, ఇప్పుడు లేదులే, ఇంకా అవకాశం లేదు. డెఫినెట్గా ఒక విధంగా అతిథి మర్యాదలు లేకపోతే కనీసం ఆత్మీయ సంబంధాలు ఏ కోణంలో చూసినా అక్కడ కొంచెం మర్యాద తప్పింది. దానికి ఆయన తెంచుకున్నారు. ఇక్కడ ఒక్క సీనియర్ లేదా వృద్ధ నాయకుడు అని అనుకుంటే పొరపాటే కదా. వృద్ధ నాయకుడు క్రుద్ధ నాయకుడు అయ్యాడు, కానీ ఆయన వెనక కూడా ఒక ఎంతో కొంత ఉంది కదా, ఆయనకు ఒక సింబాలిక్ వాల్యూ ఉంది కదా. సో అది నష్టమైంది ఇక్కడ. వర్మది కూడా అదే సమస్య. కేవలం వర్మను సంతృప్తి పరచడమే కాదు, ఆయన సామాజిక వర్గాన్ని, ఆయన అభిమానులను వీళ్ళందరినీ కూడా సంతృప్తి పరచాలంటే పూర్తిగా మీరు చెప్పినట్టే ఇదేదో తాత్కాలికం అని ఆయనకు నమ్మకం కలిగించి రావాలి. ఆ పని తెలుగుదేశం కదా చూసుకోవాలి. నిజంగా చెప్పండి, నిజంగా తెలుగుదేశం చూసుకోవాలి. నిజంగా అక్కడికి లోకేషో చంద్రబాబు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఆ పని కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. తెలుగుదేశానికి నచ్చ వర్మకు చెప్పి చేయాల్సిన పని ఎవరిది, లేదా అచ్చెన్నాయుడు చేయాలి, లేదా చినరాజప్ప చేయాలి, కానీ ఈయనే చేసుకుంటున్నాడు. దట్ షోస్ ది సిచ్యువేషన్. జనసేన పరిస్థితి అది. సేనాని పరిస్థితి ఎలా ఉంటే సైనికుల పరిస్థితి ఎలా ఉంటుంది? నెక్స్ట్ క్వశ్చన్.